మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో బండి భగీరథ్ దేశం దాటిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. భగీరథ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని కోసం ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో 5 స్పెషల్ టీంలు గాలిస్తున్నాయి. భగీరథ్ పై ఇప్పటికే పోక్సో కేసు నమోదైంది. అతనితో టచ్ లో ఉన్న వారిపై, స్నేహితులు, బంధువులపై, వారి ఇళ్లలో కూడా పోలీసులు నిఘా ఉంచినట్లు సమాచారం. మరోవైపు బంజారాహిల్స్ లోని బండి సంజయ్ ఇంట్లో పోలీసులు 2 గంటల పాటు తనిఖీలు చేశారు. నిన్న హైకోర్టులో ఎలాంటి మధ్యంతర రక్షణ అందకపోవడంతో పోలీసులు భగీరథ్ ను అరెస్టు చేసే అవకాశం ఉంది. దీంతో పేట్ బషీరాబాద్ పిఎస్ వద్ద ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. లేదు, వాళ్ళ డ్రైవర్లు వాళ్ళే ఉన్నారు, పిఎల్ ఫోటోగ్రాఫర్లు వాళ్ళే ఉన్నారు. లేదు సార్, సార్ కూడా లేదు, లారీ కూడా లేదు. చూసాను, మొత్తం చెక్ చేసాను, ఎవరు లేరు ఒక హాఫ్ అన్ అవర్ లోపల అయితే ఎవరు లేరు సార్, లేరు. బండి భగీరథ్ నివాసం నుంచి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ విక్రమ్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. విక్రమ్, గ్రేసీ, బండి సంజయ్ నివాసం వద్ద పోలీసులు తనిఖీలు పూర్తి చేశారు. బండి భగీరథ్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. 5 బృందాలుగా విడిపోయి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. మనం మొదటగా చూసుకోవచ్చు, హైదరాబాద్ బంజారాహిల్స్ నివాసంతో పాటు కరీంనగర్, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. కరీంనగర్లో కూడా ఇంతకు ముందే ఇంటికి వెళ్ళి నివాసంలో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఇక్కడ బంజారాహిల్స్లో ఉన్న బండి సంజయ్ నివాసంలో పోలీసులు తనిఖీలు పూర్తి చేశారు. ఇక్కడ కూడా బండి భగీరథ్ ఆచూకీ దొరకలేదని చెప్పి పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. ఇకపై పోలీసులంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ముందుకు వెళ్ళాలి, టెక్నికల్గా సాంకేతిక ఆధారాలను సేకరించాలి అని చెప్పి భావిస్తున్నారు. ఈ మేరకు మనం చూడవచ్చు, బండి భగీరథ్కు సంబంధించిన లాస్ట్ సెల్ ఫోన్ సిగ్నల్ ఎక్కడ కట్ అయ్యింది అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బండి భగీరథ్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. 5 ప్రత్యేక బృందాలు ఇటు హైదరాబాద్తో పాటు కరీంనగర్, ఢిల్లీ ఈ 3 కేంద్రాలుగా పోలీసులు అయితే తనిఖీలు చేస్తున్నారు. సోదాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కరీంనగర్లో ఇంతకు ముందే ఈ నివాసానికి వెళ్లి తనిఖీలు ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఇక్కడే బంజారాహిల్స్లో పూర్తి చేసిన తర్వాత కరీంనగర్లో కూడా సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దేశం వదిలి వెళ్లకుండా బండి భగీరథ్ సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. బండి భగీరథ్కు సంబంధించి సెక్షన్లను మార్పు చేసింది. కఠినమైన సెక్షన్లు కూడా మార్పు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ విచారణ కొనసాగుతుంది. మరోవైపు బండి భగీరథ్ను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరోవైపు చూసుకోవచ్చు, బండి భగీరథ్ స్వయంగా లొంగిపోతారు అన్న ఒక ప్రచారం ఉదయం నుంచి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. బండి భగీరథ్ స్వయంగా వచ్చి లొంగిపోతారా లేదా అన్న దానిపై ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద, సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం వద్ద ఎక్కడైనా ఒక చోట లొంగిపోయే అవకాశం ఉందని చెప్పి ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ మేరకు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ల వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి ఉంది. గ్రేసీ, థ్యాంక్ యూ విక్రమ్. నెక్స్ట్ ఇప్పుడు మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు బండి భగీరథ్ కు సంబంధించి పేట్ బషీరాబాద్ పిఎస్ నుంచి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్, కరీంనగర్ వ్యాప్తంగా కూడా సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర? అయితే గ్రేసీ, బండి సాయి భగీరథ్ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్, అంటే ఇదే పోలీస్ స్టేషన్కి తీసుకొస్తేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఆయన హైదరాబాద్లో ఉంటారా, ఢిల్లీలో ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులు సోదాలు చేపడుతున్నారు. బండి భగీరథ్ తండ్రి నివాసంలో కూడా సోదాలు చేపట్టారు పోలీసులు. అంతేకాకుండా బండి భగీరథ్కు సంబంధించిన స్నేహితులు కావచ్చు, దగ్గరి బంధువులు కావచ్చు, ఇళ్లలో ఆ నివాసాల్లో కూడా సోదాలు చేపట్టారు. బండి భగీరథ్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు పేట్ బషీరాబాద్ పోలీసులు. ఈ అంశంపై ఇదే పోలీస్ స్టేషన్లో బండి భగీరథపై పోక్సో కేసు నమోదైంది. పోక్సో కేసు నమోదైన వెంటనే 24 గంటల లోపల అరెస్టు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే 8 రోజులు కావడంతో అరెస్టుకు ఇప్పటికే కావాల్సి ఉండే. ఈ అంశాన్ని హైకోర్టు దృష్టి కూడా వెళ్ళింది. హైకోర్టు కూడా మధ్యంతర బెయిలుకు సంబంధించి సుమారు అర్ధరాత్రి వరకు కూడా వాదనలు వినట్టు ఒక కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమంటూ కూడా తేల్చి చెప్పడంతో బండి సాయి భగీరథ్ ఇక ఖచ్చితంగా పోలీసుల ముందు విచారణకు రావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే పోలీసులు సోదాలు చేపడుతున్నారు.
అయితే ఇదే అంశానికి సంబంధించి ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా 21వ తారీఖు గురువారం రోజు కూడా హైకోర్టు ముందుకు వస్తుంది, హియరింగ్కి వస్తుంది. అంతకంటే ముందు సోమవారం రోజు కూడా మరొకసారి లంచ్ మోషన్ పిటిషన్ వేసేటనక ఉద్దేశంతో బండి భగీరథ్ తరపున లాయర్ కూడా ప్రిపేర్ అవుతున్నారు, అడ్వకేట్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. అదే సమయంలో ఒకవేళ హైకోర్టు నుంచి చుక్కెదురైతే సుప్రీంకోర్టు తలుపులు తట్టేందుకు కూడా సుప్రీంకోర్టుకు వెళ్తేందుకు కూడా బండి భగీరథకు సంబంధించిన అడ్వకేట్లు సిద్ధమవుతున్నారు. మొత్తానికి మాత్రం బండి భగీరథకు అన్ని రకాలుగా ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పోక్సో కేసు, అది పోక్సో కేసు అనేది అంత ఈజీగా బెయిల్ రావడం కూడా ఉండదు. ఎందుకంటే హైకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ కానీ ఇప్పటివరకు ఇవ్వనట్టు పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి నిన్న కోర్టులో కూడా సుదీర్ఘ వాదనలు 2.5 గంటల సేపు సుదీర్ఘ వాదనలు విన్నట్టు ఒక కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వనట్టు పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. గ్రేసి మొత్తానికి ఇవాళ 5 బృందాలు, ఢిల్లీలో 2 బృందాలు, హైదరాబాద్లో 2 బృందాలు, అటు వచ్చేసి కరీంనగర్లో కూడా ఒక పోలీసు బృందాలు ఈ విధంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అయితే కొంత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా హైదరాబాద్లో ఉన్నట్టు తెలిసినప్పటికీ కూడా బండి భగీరథ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలిసినప్పటికీ కూడా ఢిల్లీలో కూడా ఉండనట్టు అంశాన్ని కూడా పోలీసులకు తెలుస్తుంది. ఢిల్లీలో ఉండరా, హైదరాబాద్లో ఉండరా అనే అంశానికి. అంతేకాకుండా అయితే బండి భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోతారన్న వార్తలు కూడా వస్తున్నాయి. సాయంత్రానికి ఆయన లొంగిపోతారు, ఇదే పోలీస్ స్టేషన్కి వస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా జడ్జి ముందుకు వెళ్ళి లొంగిపోతారన్న వార్తలు కూడా వస్తున్నాయి. రకరకాల వాదనలు, రకరకాల ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా బండి భగీరథ్ని ఏ క్షణంలో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ఉత్కంఠ అటు బండి భగీరథ దగ్గరి బంధువుల్లో కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. గ్రేసీ, అయితే రవిచంద్ర ఆయనకు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో లేరు. దాని ద్వారా మనకేం తెలిసింది అంటే ఆయనపై నమోదైన కేసులో కొత్త సెక్షన్లు కూడా యాడ్ చేసినట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే బండి భగీరథకు సంబంధించి ఇదే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి ఆ బాలికకు సంబంధించిన తల్లిదండ్రులు వచ్చినప్పటికీ కూడా గంటల తరబడి సుమారు 5-5.5 గంటల సేపు వరకు కూడా కేసులు నమోదు చేయలేదు. ముందస్తుగా కొన్ని సెక్షన్ల ప్రకారమే పెట్టారు. ఆ తర్వాత పోలీసులు చెప్పేది ఏంటంటే ఇంకా కొన్ని సెక్షన్లు యాడ్ చేయడానికి విచారణలో భాగంగా యాడ్ చేయాల్సి వచ్చింది. సెక్షన్లు వాంగ్మూలం తీసుకొని అటు తల్లిదండ్రులు, బాలికకు సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళ వాంగ్మూలం తీసుకున్న తర్వాత సెక్షన్లు మారుతూ ఉంటాయి. ఛార్జ్షీట్ వేస్తూ అంటే ముందుకు వెళ్ళి విచారణలో భాగంగానే సెక్షన్లు ఇంకా పెట్టాల్సి ఉంటుంది, ఇంకా కొంత ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అందులో భాగంగానే చేపట్టామంటూ పోలీసులు చెప్పుతున్నారు. అయితే ప్రధానమంత్రి ఆ ప్రోగ్రాం ఉన్నందున ఆ తర్వాత కేసు నమోదు చేయడం, మళ్ళీ సెక్షన్లు యాడ్ చేయడం ఎంత చర్చకు వస్తుంది. ఏది ఏమైనప్పటికీ బండి భగీరథకి సంబంధించి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. అన్ని ఆ దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా అలర్ట్ చేశారు. బండి భగీరథ్ దేశం దాటి వెళ్ళటానికి ఆస్కారం లేకుండా అన్ని ఎయిర్పోర్ట్లు కూడా అలర్ట్ చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. గ్రేసీ, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. ఇంట్లో లేదు, వాళ్ళ డ్రైవర్లు వాళ్ళే ఉన్నారు, పిఎల్ ఫోటోగ్రాఫర్లు వాళ్ళే ఉన్నారు. లేదు సార్, సార్ కూడా లేరు, లారీ కూడా లేదు. చూసాను మొత్తం చెక్ చేసాను, ఎవరు లేరు. ఒక హాఫ్ అన్ అవర్.